ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ, త్యాగ నిరతికి ప్రతీక ఈద్ ఉల్ అజా అని ముస్లిం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో బక్రీద్ ఒకటి అని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులందరూ సుఖ సంతోషాలతో మత సామరస్యంగా భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1973-74 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. పూర్వ విద్యార్థులు వారి గురువులను ఘనంగా దుశ్శాల్వ కప్పి పుష్పగుచ్చం అందించి బహుమతులతో సత్కరించారు. గురు పూజను నిర్వహించారు. వారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదువుకున్నామని, అప్పటి గురువులు నేటి తమ ఉన్నతికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఘన చరిత్ర ఉందన్నారు. ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు గురువులు పాల్గొన్నారు. 74 బ్యాచ్ 50 ఏళ్ళు కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు ఆర్గనైజ్ గట్టిగా రెడ్డప్ప గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం వాళ్ళని ప్రత్యేక అభినందిస్తున్నారు. అలాగే ఇక్కడ మా గురువులు, మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులకే నమస్కారం చెప్పుకుంటూ, ఈ స్కూల్ మాకు తల్లిలా. ఆ రోజుకి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మాకు అందరికీ ఈ స్కూలు, ఇక్కడ టీచర్లకి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ స్కూల్ అనేది మర్చిపోలేని చాలా ఉంది. మా సిజి సుబ్రహ్మణ్యం గారు, మా మాస్టర్ ప్రిన్సిపాల్ గారు, అలాగే మా టీచర్, మా సంపత్ సార్, పీటీ మాస్టర్ చిట్టిబాబు గారు, అలాగే మా చాలామంది టీచర్లు అందరూ కూడా, అలాగే మా మిత్రులు ఇక్కడ అశోక్ రాజు, అలాగే కృప, అలాగే విశ్వనాథరెడ్డి, అలాగే మా దేవేంద్ర రెడ్డి, శివ, ఇలాగ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెన్న కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇంత మంచి అవకాశం మాకు కల్పించారు. మా జీవితంలో మర్చిపోని రోజు. అలా సహకారం ఏమున్నా కానీ ఈ స్కూల్కి మా మిత్రులకి ఎల్లవేళ ఆరోగ్యపరమైన రక్షాస్త్రం నుంచి ఎల్లవేళ మేము ఉచిత ట్రీట్మెంట్ అందిస్తారని మనం చేసుకుంటున్నాం. మన ఉపయోగించుకుని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా మంచి రోజు, మర్చిపోలేని జీవితం. అందరికీ కృతజ్ఞత. అద్భుతంగా ఆర్గనైజర్ రెడ్డప్ప గారికి, వాడికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ ప్రారంభానికి చిత్తూరు నగరంలో సన్నాహాలు జరుగుతోంది. ఈ నెల 17వ తేదీన అన్నా క్యాంటీన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల పర్యవేక్షణలో నగరంలోని ఎస్టేట్లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ను పునరుద్ధరిస్తున్నారు. అన్నా క్యాంటీన్కు రంగులు వేసి నూతన హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ నాయకుల హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పేదల కడుపును నింపడానికి అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మంది వాహన చోదకులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయలు జడ్జ్ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయలు జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడపరాదని ఆయన సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి మేడం ఉమాదేవి మేడం గారు విధిస్తున్నారు. మేము ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ పోలీసులు దొరకంలేని ఉద్దేశంతో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు 18 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయలు జడ్జి మేడం గారు విధించడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి విన్నపం ఏమంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనాలు నడపద్దని. ఇతర వాహనాలలో ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ లేదంటే మీ మిత్రులతో కానీ 2 వీలర్లో పైన అట్లా వెళ్ళండి. ఈ యాక్సిడెంట్స్ వల్లనే ఎక్కువ కేసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి సొసైటీకి మంచిది కాదు. ఇక మీద నుంచి ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే ఖచ్చితంగా ఫైన్లు లాంటివి కాకుండా జైలు శిక్ష విధించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి పట్టుబడిన తర్వాత పొరపాటు అయింది అవంటే కూడా క్షమించే ఉద్దేశం ఎక్కడా లేదు. గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మేము కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఎక్కడి నుంచి ఫోన్లు చేయించుకున్నా రికమెండేషన్లు వచ్చినా ఎటువంటి విధిలో కూడా పరిగణలోకి తీసుకోము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ తాగి వాహనాలు నడపద్దండి. క్షేమంగా ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులను ప్రతి ఒక్కరూ కల్పిస్తారని ఆశిస్తున్నాము. తాగి వాహనాలు నడిపిన వారు పట్టుబడితే కనుక మొదటిసారి 10,000 రూపాయలు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, రెండవసారి తాగి వాహనాలు నడిపితే 15,000 రూపాయలు జరిమానా లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. కాబట్టి చేజేతులో మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మీరు తాగినప్పుడు వాహనాలు నడిపే ముందు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. మీరు లేని కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కష్టాలు పడతారు అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. అప్పుడు ఆటోమేటిక్గా మీ అంతరాత్మ ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. మీ అంతరాత్మకు మించినటువంటి గురువు కానీ ఎవరు లేరు. మీ అంతరాత్మ చెప్పినట్టు విని నడుచుకోండి, మీ మనసు చెప్పినట్టు కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. 5 సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ ప్రారంభం వంటి 5 సంతకాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. మెగా డిఎస్సితో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో సామాన్యులు సైతం ఆనందోత్సాహాలతో ఉన్నారని, అన్నా క్యాంటీన్తో పేద ప్రజలకు కడుపు నింపే పథకాన్ని ఈ నెల 17వ తేదీన ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రపంచ రికార్డ్ అనుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో, అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు, అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట. కోర్టులో పోయి మన ఆస్తిని మనము మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం. అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి 93% మ్యాండేటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి మా ముఖ్యమంత్రి తరఫున, మా మంత్రుల తరఫున, మా ఎమ్మెల్యేల తరఫున, ఎంపీల తరఫున, ఎమ్మెల్సీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేమందరి ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండే ప్రారంభించాం. అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో
మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా 17న ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం. కావున ఇలాగే 1 కాదు 5 పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో, మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకుపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం, ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారాలు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు నగరంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 జాబ్ మేళా నిర్వహించినట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో యూనిట్ ఆఫీసర్లు, ఫైనాన్స్ అడ్వైజర్లు, సేల్స్ మెన్ సంబంధించిన 40 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఇందులో ఇంట్లోనే ఉండి మహిళలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సుమారు 200 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయలు జీతం ఇస్తారని వెల్లడించారు. నేను పద్మజ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎస్బీఐ లైఫ్ ద్వారా ఉద్యోగ మేళా, జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎస్బీఐ లైఫ్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది, పార్ట్నర్ గవర్నమెంట్ ఎస్బీఐ లైఫ్ కూడా. దీంట్లో 40 వరకు వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. యూనిట్ ఆఫీసర్సు, ఫైనాన్షియల్ అడ్వైజర్సు, సేల్స్ ఆఫీసర్సు, ఒక్కొక్కరికి వాళ్ళ క్వాలిఫికేషను ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అడుగుతూ ఉన్నారు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, మహిళలకు ఇంట్లో నుంచే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి మహిళా శక్తి అనే పథకం ఒకటి ఉంది. అందుకోసం మేము పేపర్కి యాడ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 100 మంది దాకా అభ్యర్థులు వస్తూ ఉన్నారు. వీళ్ళని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏం చేస్తుందంటే, నిరుద్యోగులకు ఎంప్లాయర్స్ కండక్ట్ చేసే జాబ్ మేళా కండక్ట్ ఎంప్లాయర్స్కి మధ్య ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొదలవుతుంది ఈ రోజు నుంచి. ఈ నెలలోనే ఇంకా కొన్ని జాబ్ మేళాలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నాము. మీ సహకారం కూడా మాకు చాలా కావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు నిత్యబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ పిఎస్ చిత్తూరు. వాహనదారులకు, తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మీరు పిల్లలకి వాహనాలను ఇచ్చి వాళ్ళు వాహనాలు నడుపుతుంటే మా కొడుకు కానీ మా కూతురు కానీ జీవితంలో ఒక మంచి బాగా బండి నేర్చుకుంటున్నారు, బాగా తోలుతున్నారు అన్నట్టు మీరు సంతోషపడుతున్నారు. కానీ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వాహనం నడిపేదానికి అనుమతి లేదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేదానికి అర్హత ఉంది ఎంఈ యాక్ట్ ప్రకారము. కానీ 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాహనాలను, 2 వీలరు, కార్లు నేర్పించేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు తర్వాత మీరు అందుబాటులో లేనప్పుడు, మీరు వేరే పనుల మీద ఉన్నప్పుడు వాళ్ళ వాహనాలను తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో పాటు కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, బాగా ఎంజాయ్మెంట్గా వెళ్తూ ప్రమాదాలకు గురవుతూ మీకు, మీ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మెచ్యూరిటీ లేని డ్రైవింగ్ వల్ల, ఏజ్ వల్ల వాళ్ళు ప్రమాదాలకు ఇతరులను గురి చేసి వాళ్ళను గాయపరచడము, వాళ్ళు చనిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. దయచేసి ఎవరు మైనర్లకి వాహనాలు ఇవ్వద్దండి. దీనికి ప్రకారము వాహనాలు ఎవరైతే ఇస్తారో మైనర్లకి వాళ్ళపైన జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మేము కఠినంగా
మా జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తాము. ఇక మీద నుంచి ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ ఉంటే వాహనాలను మేము అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము మొదటిసారి. మళ్ళీ అవి రిపీట్ అయినాయి అంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కేసుల్ని బుక్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దండి. 2 రోజుల కిందటనే చిత్తూరు అవుట్స్కర్ట్స్లో 3 మైనర్లు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది అందరినీ కలిసివేసేటటువంటి విషయము. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఇవ్వద్దండి. వారికి ఏదైనా జరిగింది అంటే దానికి బాధ్యులు